అందరి దగ్గర వింటాము, ఇప్పుడైతే చాలా వర్డ్ పాపులర్ అయిపోయింది, గట్. అసలు ఈ గట్ ఏంటండి? సో గట్ అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అని అంటుంటారు. జీర్ణాశయం కంప్లీట్ ఫ్రమ్ మౌత్ నుండి ఎనస్ వరకు, అంటే మనం ఏదైతే తింటామో తినే దగ్గర నుండి అది ఎక్స్క్రీట్ అయ్యేంత వరకు త్రూ అవుట్ ద ప్రాసెస్ ఒక లాంగ్ పైప్ లాంటిది ఉంటుంది. సో ఈసోఫేగస్ అని, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్, ఈ కంప్లీట్ ఆర్గన్ ని మనం గట్ అని కూడా అంటుంటాం. ఓకే, అసలు ఈ గట్ కి న్యూట్రిషన్ కి ఏం సంబంధం? ఇప్పుడు రీసెంట్ గా మనకి కోవిడ్ అటాక్ అయింది అందరికి. అప్పుడు చాలా కామన్ గా వినిపించింది ఇమ్యూనిటీ. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే మనకి గట్ లోనే అరౌండ్ 70% ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఓకే, సో మన గట్ హెల్త్ ప్రాపర్ గా లేదనుకోండి, ఇమ్యూనిటీ కూడా ప్రాపర్ గా ఉండదు. సో ఆన్ అండ్ ఓవరాల్ గా హెల్త్ కూడా మనకి చాలా డిటోరియేట్ అవుతుంది. ఓకే, సో గట్ హెల్త్ ని కాపాడుకోవాలంటే యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా ఏం చెప్తారు? సో గట్ హెల్త్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ లో ఏముంటుంది, మనకి కొన్ని 100 ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో అది డిఫరెన్షియేట్ అయి ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. సో మనకి ఎంతమంది మనుషులు మంచిగా ఉంటే అంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు, మంచి చెడు ఉంటుంది. కానీ ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండాలి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ ఉండాలి. అంటే 80-20 రేషియోలో అనమాట. ఈ రేషియోలో ఉన్నప్పుడే మన గట్ హెల్త్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అనమాట. సో డైజెషన్ కానివ్వండి, ఇప్పుడు మన స్టమక్ లో డైజెషన్ చేస్తుంది, ఇంటెస్టైన్ లో అబ్జార్ప్షన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ కొన్ని ఫుడ్స్ ఉంటాయి అనమాట, మన స్టమక్ ని డైజెస్ట్ చేయలేనప్పుడు ఈ గట్ మైక్రోబయం కూడా, అంటే ఈ బ్యాక్టీరియాని గట్ మైక్రోఫ్లోరా అని కూడా అంటారు. సో అది డైజెస్ట్ చేస్తుంది. సో ఆన్ అండ్ ఓవరాల్ హెల్త్ కి ఈ గట్ మైక్రోబయోమ్ అనేది చాలా అవసరం.